హలో ఫుడ్ పీపుల్, ఈరోజైతే చిక్కుడుకాయ ఫ్రై చేశాను. కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అంటే బెల్లం చిక్కుడుకాయ అసలు చాలా అంటే చాలా బాగుంటుంది. బెల్లం వేసి వండుకుంటే కార్తీక మాసంలో ఎక్కువ బెల్లం కూరలు, పులుసు కూరలు, కొంచెం నెయ్యి వేసుకొని తింటేనే చాలా మంచిది. ఈ శీతాకాలం కూడా చర్మం పొడిపారిపోకుండా, రఫ్నెస్ లేకుండా కొంచెం ఇదిగా ఉంటుంది. జలుబులు, దగ్గులు అలాంటివి ఏమీ రాకుండా ఉంటాయి. ఒకసారి అయితే చూడండి. చిక్కుడుకాయలు శుభ్రంగా క్లీన్ చేసిన తర్వాత కుక్కర్లో 2 విజిల్స్ అయితే రానిచ్చిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, ఉల్లిపాయలు అయితే చీలికలు కోసా. ఒక బాండి పెట్టుకుని అందులో కొంచెం ఆయిల్ వేసి జీలకర్ర, ఆవాలు అయితే వేసాను. వేసిన తర్వాత ఈ ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు కూడా వేసేసిన తర్వాత మామూలుగానే తర్వాత వేగిపోయిన తర్వాత కరివేపాకు వేసిన తర్వాత చిక్కుడుకాయలు కూడా చిక్కుడుకాయలు వేసిన తర్వాత 1 నిమిషం మూత పెట్టా. ఎందుకంటే కొంచెం మగ్గుతుంది కదా. మగ్గిన తర్వాత 2 బెల్లం ముక్కలు అయితే వేసా. బెల్లం అనేది మన ఇష్టం, స్వీట్నెస్ని బట్టి వేసుకోవచ్చు. ఉప్పు, కారం, పసుపు అయితే అన్నీ వేసేసాను. చిక్కుడుకాయలు ఉడకపెట్టేటప్పుడు కొంచెం సాల్ట్ వేసాను. చాలా చాలా బాగుంటుంది. ఒకసారి అయితే ఎవరన్నా కానీ ట్రై చేయండి బెల్లం చిక్కుడుకాయ ఫ్రై అయితేనే. ఓకే, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. ఇలా అయితే ఒకసారి చేయండి. ఈ కార్తీక మాసంలో ఈ కూర మట్టుకు కంపల్సరీగా తినండి, చాలా బాగుంటుంది. బెల్లం చిక్కుడుకాయ ఫ్రై అయితే ఒకసారి అయితే ట్రై చేయండి. పిల్లలకు కూడా చాలా మంచిది. ఒకసారి అయితే కనుక ట్రై చేయండి. బెల్లం చిక్కుడుకాయ ఫ్రై చాలా చాలా బాగుంటుంది. ఈ టైంలోనే ఈ చిక్కుడుకాయలు మనకు దొరుకుతాయి కాబట్టి చేసుకోండి. బెల్లం చిక్కుడుకాయ ఫ్రై అయితే టేస్టీగా ఉంటుంది. వేడివేడి అన్నంలో వేసుకుంటే మట్టుకి చాలా బాగుంటుంది. అందరికీ ఈ లాస్ట్ కార్తీక సోమవారం శుభాకాంక్షలు. ఈరోజైతే మేము ఉపవాసం ఉన్నాము.